ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే చికెన్ తినొద్దని చెప్పేసి అయితే హెచ్చరిస్తుందంట. 2 ఏళ్ల క్రితం ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఈలోపే మరొక వ్యాధి రావడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆందోళన కలిగిస్తుందంట. అండ్ అది కూడా ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అయితే బాధాకరంగా ఉందంట. ఇది కూడా నెల్లూరు జిల్లాలోని బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది బయటపడిందంట. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా టెన్షన్ అయితే పడుతున్నారంట. నెల్లూరులో కొన్ని కోళ్ల ఫామ్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే సోకిందంట. ఈ వైరస్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో అంటే పొలువూరు, సైందాపురం ఈ ప్రాంతాల్లో ఏంటంటే చాలా కోళ్ళను మృతి చెందాయంట. ఈ విషయం తెలుసుకున్న అక్కడ అధికారి వాటి బ్లడ్ శాంపిల్స్ని తీసుకెళ్ళి అక్కడ వేరే ల్యాబ్కి అయితే ఇచ్చారంట. అయితే ఈ కోళ్ళు మృతి చెందడానికి ప్రతి ఒక్క కోడి మృతి చెందడానికి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కారణం అని చెప్పేసి ఆ రిపోర్టులో అయితే తెలిసిందంట. ఈ విషయం తెలుసుకున్న అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకు అయితే గురయ్యారంట. అయితే అక్కడ పశువర్ధన శాఖతో మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారంట అక్కడ అధికారులు. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది కొన్ని ప్రాంతాలకి చేరకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్పేసి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారంట. అయితే ఈ మీటింగ్ తర్వాత ప్రతి ఒక్క అధికారి కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారంట. ఏంటంటే ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చి మరణించిన కోళ్ళు ప్రాంతాల నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఎటువంటి చికెన్ షాపులు కూడా తెరకూడదు 3 నెలల పాటు అని చెప్పేసి అక్కడ అధికారులు అయితే ఆదేశించారంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ నిర్ణయాలు మాత్రం ఉల్లంఘించిన వేళ ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారంట. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రజలను అయితే కోడిగుడ్లు చికెను కొంతకాలం మాత్రం తినకూడదని చెప్పేసి అయితే ఇంకోటి చెప్పారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం వరకు నెల్లూరులోనే మాత్రమే ఈ వ్యాధి అనేది భయపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి అనేది రాలేదంట. కానీ అక్కడ ఉండే అధికారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అయితే చెప్తున్నారంట మిగతా ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా అంటే ఎటువంటి చికెన్ షాప్లో కూడా ఎక్కువగా కోళ్ళను మృతి చెందినట్లయితే మాత్రం మీరు కూడా కొన్ని రోజులు ఆ చికెన్కి గుడ్లకి దూరంగా ఉండమని చెప్పేసి అయితే ఆదేశిస్తున్నారంట. అలానే ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర ఏంటంటే 240 నుంచి 260 వరకు అయితే పలుకుతుందంట. ఒక కోడిగుడ్డు ధర 6 రూపాయల నుంచి 7 వరకు అయితే పలుకుతుందంట. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఒక వ్యాధి వలన ఈ కోడిగుడ్లు అండ్ ఈ చికెన్ ధర కూడా తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారంట. ఇలా ధర తగ్గిన తర్వాత ప్రజలందరూ కూడా కొనడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే మీ ప్రాంతాల్లో ఇలా ఏ చికెన్ షాప్ దగ్గర అయినా కూడా ఎక్కువగా కోళ్ళు మృతి చెందినట్లయితే మాత్రం కొన్ని రోజులైతే ఈ కోడిగుడ్లు అండ్ అలానే ఈ చికెన్ తినడం అనేది ఆపేమని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అండ్ అలానే ఈ వీడియోలో ఇద్దాం కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ రోజులో ఎన్నో వీడియోస్ అయితే షేర్ చేస్తుంటారు. బట్ ఈ యూస్ఫుల్ అయ్యే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ యొక్క షేర్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ అలానే వాళ్ళ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా కోడి ముచ్చినట్లయితే మాత్రం వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త అయితే పడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి భూమిపై మానవజాతి అనేది ఎప్పటికి అంతమవుతుంది. అయితే ఈ విషయాలపై ఎంతోమంది ఎన్నో రీసెర్చ్లు చేశారంట. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే ముందుగా భూమి యొక్క వయసు అనేది ఎంత అని తెలుసుకుందాం అయితే అనుకున్నారంట. అయితే దీనిపై ఎన్నో రీసెర్చ్లు అండ్ అలానే ఎన్నో ప్రయోగాలు అయితే చేసినప్పటికీ కూడా ఎవరు కూడా సరిగ్గా అయితే రిజల్ట్ అనేది తేలేకపోయారంట. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏంటంటే వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఫెయిల్ అయ్యి కొన్ని రీసెర్చ్ల ప్రకారం ఏంటంటే కొన్ని రహస్యాలు అయితే వాళ్ళు తెలుసుకున్నారంట. అదేంటంటే ఈ భూమి యొక్క వయసు అనేది 4.5 బిలియన్ల సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుందని చెప్పేసి అయితే దీన్ని అయితే ఒక అంచనా కింద అయితే చెప్తున్నారంట. ఇది కూడా పర్మనెంట్ అని కాదు, ఒక అంచనా కింద అయితే వీళ్ళైతే రీసెర్చ్ చేసి అయితే చెప్తున్నారంట. అండ్ అలానే ఈ భూమి ఉద్భవించినప్పుడు అంటే ఈ భూమి పుట్టినప్పుడు ఏంటంటే ఎటువంటి మానవజాతి అనేది అండ్ అలానే ఎటువంటి జంతువులు కూడా లేవని అయితే మాత్రం చెప్తున్నారంట. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి ఉద్భవించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మానవజాతి పుట్టక ముందే జంతువులు, నదులు, పక్షులు అండ్ అలానే ఈ చెట్లు కూడా ఉద్భవించాయి భూమి మీద అని చెప్పేసి మాత్రం చెప్తున్నారంట. తర్వాత క్రమంగా ఈ భూమిపై మానవ జాతి అనేది పెరగడంతో ఈ భూమి యొక్క మ్యాప్ కూడా మారిపోయిందని మాత్రం శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారంట. అండ్ అలానే ఈ మానవులు ఎంతగా ఎదిగారంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మూల కూడా వాళ్ళు శాసించే విధంగా అయితే ఎదిగారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కోతి నుంచి వచ్చే మానవులు ఇంకొక యంత్రాంగం అంటే ఇంకొక మనుషుల్ని కూడా తయారు చేసే విధంగా అయితే వీళ్ళ అభివృద్ధిలోకి అయితే చెందారంట. అంటే రోబోట్స్ని తయారు చేసే విధంగా అయితే వీళ్ళ అభివృద్ధిలోకి అయితే చెందారంట మానవులు అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న ప్రపంచంలో ఏంటంటే ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక యంత్రాంగం మీద అయితే ఆధారపడుతున్నారంట. ఇంటి పనుల నుంచి ప్రతి ఒక్క పనిలో కూడా ఒక యంత్రాంగాన్ని అయితే యూజ్ చేసుకుంటున్నారంటే మాత్రం చెప్తున్నారంట. అండ్ అలానే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు కూడా వచ్చాయని అయితే మాత్రం చెప్తున్నారంట. ఈ కంప్యూటర్ల ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో ఈజీగా అయితే తెలుసుకుంటున్నారని అయితే మాత్రం ఈ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారంట. అండ్ అలానే ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే
ఈ కంప్యూటర్ల ద్వారా మానవ జాతి అనేది ఎప్పటికి అంతమవుతుంది అనే దానిపైన రీసెర్చ్లు కూడా చేయడం మొదలుపెట్టారని అయితే మాత్రం చెప్తున్నారంట. అయితే ఈ రీసెర్చ్ మొదలుపెట్టిన తర్వాత ఎంఐటీలో శాస్త్రవేత్తల యొక్క బృందం అనేది మనిషి యొక్క జనాభా లెక్క అండ్ అలానే మనం ఉపయోగించే ఒక యంత్రాల లెక్క అండ్ అలానే మన టెక్నాలజీ లెక్క వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎంఐటీలో ఏంటంటే ఒక డేటా అనేది స్వీకరించారంట శాస్త్రవేత్తలు కొంతమంది. అయితే ఈ ప్రయోగాలు చేసిన తర్వాత అండ్ అలానే డేటా స్వీకరించిన తర్వాత వీటిని ఏంటంటే ఒక వెబ్సైట్లోకి అయితే ఎంటర్ చేశారంట. అదే ల్యాడ్ ఆఫ్ బైబిల్ అనే వెబ్సైట్లో అయితే ఎంటర్ చేశారంట. అండ్ అలానే ఈ ల్యాడ్ ఆఫ్ బైబిల్ తర్వాత మ్యాన్ ఆఫ్ రోమ్ అనే ఈ యొక్క వెబ్సైట్ అనేది కూడా మనకి ముందుగానే వచ్చే పరిణామాలని అయితే గుర్తిస్తుందని చెప్పేసి అయితే మాత్రం శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారంట. అండ్ లాస్ట్ పాయింట్లోకి వచ్చేస్తే ఏంటంటే మానవ జాతి పతనం. అయితే ఈ పరిశోధనల ప్రకారం కొంతమంది శాస్త్రవేత్తలు అయితే ఇలా చెప్తున్నారంట. అదేంటంటే 21వ శతాబ్దం లోపు ఈ సమాజం అనేది పతనం అయిపోతుందని అయితే మాత్రం కొంతమంది శాస్త్రవేత్తల బృందం అనేది అంచనా అయితే వేస్తున్నాం అయితే మాత్రం చెప్తున్నారంట. అండ్ అలానే కొన్ని పరిణామాల ప్రకారం ఏంటంటే మానవ జాతి అనేది అంతరించిపోవడానికి 2 దశాబ్దాల సమయం కన్నా ఇంకా తక్కువే ఉందని అయితే మాత్రం చెప్తున్నారంట. అయితే ఖచ్చితమైన అంచనాల ప్రకారం అంటే మన అంచనాల ప్రకారం 2040లో పతనం అవుతుందని చెప్పేసి అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఒక అంచనా అయితే వేస్తున్నారంట. అండ్ అలానే ఇంకా 17 ఏళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారంట. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోతో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. సో భారతదేశంలో మనకు తెలిసినవి కొన్ని సాంప్రదాయాలు ఉన్నట్టయితే మనకు తెలియనివి ఎన్నో సాంప్రదాయాలు అయితే ఉన్నాయి. అండ్ అలా చూసుకున్నట్లయితే మాత్రం ప్రదేశాన్ని బట్టి మనిషి యొక్క జీవన విధానం బట్టి కొంతమంది సాంప్రదాయాలు అయితే ఒక్కొక్క రకంగా అయితే ఉంటాయి. లైక్ ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏంటంటే బ్రాహ్మణుల యొక్క సాంప్రదాయం అనేది మారుతూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఆచారాలు అండ్ సాంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు సంథింగ్ టైము అండ్ అలానే గడియలు అయితే చూసుకుంటూ ఉంటారు. అండ్ అలానే వాళ్ళు మార్నింగ్ లేచి ఏంటంటే మడి సంథింగ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా బ్రాహ్మణ్స్ వాళ్ళ యొక్క సాంప్రదాయాలు అనేవి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా వీళ్ళ ప్రదేశాలు అండ్ అలా మనుషులు బట్టి ఏంటంటే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు అనేవి మారిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఒక గ్రామంలో ఏంటంటే పురాతన నాటి ఆచారాలు అండ్ పురాతన నాటి సాంప్రదాయాలు అయితే ఇప్పటికీ కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారంట. అయితే అలా కంటిన్యూ చేస్తున్న ఒక గ్రామంలో ఏంటంటే అంటే ఆ గ్రామం కాదు, అలా కంటిన్యూ చేస్తున్న కొన్ని గ్రామాల్లో గల ఒక గ్రామంలో ఏంటంటే మహిళలు సంవత్సరంలో 5 రోజుల పాటు నగ్నంగా అయితే ఉంటారంట. అయితే చాలామందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది, ఏంటంటే వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఉంటున్నారా అని చెప్పేసి. వాళ్ళు నిజంగానే సంవత్సరంలో 5 రోజుల పాటు వాళ్ళు ఇష్టపూర్వకంగానే నగ్నంగా అయితే ఉంటారంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఆ 5 రోజుల పాటు కూడా వాళ్ళు ఎటువంటి అంటే ఇబ్బందులుగా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగానే 5 రోజుల పాటు వాళ్ళ జీవన విధానం అనేది కొనసాగిస్తున్నారు అయితే మాత్రం చెప్తున్నారంట. అయితే ఈ ప్రాంతం యొక్క పేరు అండ్ అలానే ఈ ప్రాంతం అనేది ఎక్కడుంది అండ్ అలానే వీళ్ళగా ఈ ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం గల కారణాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం తప్పకుండా కారణాలు అయితే ఉన్నాయంట. అదేంటంటే ప్రకృతి పర్యటనలకు అండ్ అలానే ప్రకృతి అందాలకు పేరు తెచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కుల్లు జిల్లాలోనే ఏంటంటే ఒక అటవీ ప్రాంతం అయితే ఉందంట. ఆ అటవీ ప్రాంతం పేరు పిన్ని అంట. అయితే ఈ పిన్ని అనే ఈ గ్రామంలో ఏంటంటే వాళ్ళ సంవత్సరాల నాటి కిందటి ఆచారాలు ఏంటంటే ఇప్పటికీ ఉన్న మహిళలు అయితే పాటిస్తూ ఉంటారంట ఈ యొక్క ఆచారాన్ని. అండ్ అలానే ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా శ్రావణ మాసంలో ఏంటంటే ప్రతి 5 రోజులు వీళ్ళు ఒంటి మీద ఎటువంటి వస్త్రం లేకుండా అంటే ఎటువంటి నూనె పోగు అంటే వస్త్రం లేకుండా కూడా వీళ్ళు జీవిస్తూ ఉంటారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 5 రోజుల పాటు వాళ్ళు ఇల్లు వదిలి బయటకైతే రారంట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు 5 రోజుల పాటు ఎటువంటి మాంసాహారం కానీ అండ్ అలానే ఎటువంటి మద్యం కూడా వీళ్ళు తీసుకోరంట. అయితే అక్కడ ఉండే సాంప్రదాయాలు అండ్ అలానే అక్కడ ఉండే ఆచారాలు కూడా పాటించడం గల వెనుక ఒక ఆసక్తికరమైన కథే ఉందంట. అదేంటంటే చాలా ఏళ్ల క్రితం ఈ పిన్ని అనే గ్రామంలో రాక్షసులు అయితే ఉండేవారంట. అయితే ఆ రాక్షసులు ప్రతి ఒక్క మహిళ దుస్తుల్ని చింపేసి పట్టుకుపోయేవారంట. అయితే ఈ రాక్షసుల బారి నుంచి లహువా గాడ్ అనే ఈ దేవత ఆ గ్రామ ప్రజలందరినీ కూడా కాపాడారంట. ఈ యొక్క ఘటన అనేది భాద్రపద మాసంలో మొదటి రోజు అనేది జరిగిందంట. అయితే అప్పటి నుంచి కూడా ఈ పిన్ని గ్రామంలో ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏంటంటే ప్రతి ఒక్క 5 రోజులు కూడా ఈ మహిళలు అనేవారు ఒంటి మీద నూనె పోగంత దుస్తులు కూడా లేకుండా అయితే ఉండడం అనేది ఆచారం అనేది మొదలైందంట అక్కడి నుంచి కూడా. అయితే ఇన్ కేస్ ఇలా ఈ మహిళలు అనేది దుస్తులు ధరించేసి అందంగా కనబడినట్లయితే మాత్రం మళ్ళీ రాక్షసులు వచ్చి పట్టుకుపోతారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే వీళ్ళ యొక్క పెద్ద నమ్మకం అంట. అండ్ అలానే ఈ 5 రోజుల పాటు కూడా ఎటువంటి బయట ప్రజలు ఈ గ్రామంలోకి రావడానికి వీల్లేదని అయితే మాత్రం చెప్తున్నారంట. అండ్ అలానే ఈ పండుగలో పాల్గొనడానికి పక్కనుండే గ్రామ ప్రజలు కూడా రావడానికి అనుమతి లేదని అయితే మాత్రం చెప్తున్నారంట.
అలానే ఇటువంటి ఒక ఆచరణ సాంప్రదాయం అనేది ఇప్పటికీ కూడా ఉందంటే మీలో ఎవరు నమ్మరు. కానీ అక్కడ ఉండే ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని ఎంతో ఇష్టపూర్వకంగా అయితే పాటిస్తూ ఉంటారంట. అలానే సంవత్సరానికి ఈ 5 రోజుల పాటు నగ్నంగా ఉండడం అనేది ప్రతి ఒక్క మహిళ కూడా కామన్గా అయితే తీసుకుంటూ ఉంటారంట. అంతేకాకుండా వీళ్ళు ఇలా చేయలేనట్లయితే మాత్రం అక్కడ ఉండే దేవుడి కోపం వస్తుందని అయితే మాత్రం అనుకుంటూ ఉంటారంట. అండ్ అలానే ఈ యొక్క గ్రామం అనేది సముద్ర మటానికి 1950 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుందంట. అండ్ అలానే ఈ గ్రామం యొక్క జనాభా లెక్క ఎంత అంటే 2593 మంది అయితే ఈ గ్రామం యొక్క జనాభా లెక్క అంట. అండ్ అలానే అక్కడికి వచ్చే పర్యాటకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆచరణను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారంట. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదైతే ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియో మీకు కొత్తగా అనిపించిందని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి మళ్ళీ తెలుగు వాళ్ళకి ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో అందుకని చెప్పి అండ్ అలానే మీరు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ ఆల్, బాయ్.